అసెంబ్లీలో కూర్చోవడానికి మాజీ సీఎం జగన్ మొహం చెల్లడం లేదు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని దీన స్థితిలో శుక్రవారం జగన్ సాధారణ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వచ్చారు. కానీ అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం తన రూమ్కి వెళ్ళిపోయారు. 2019లో మాటిమాటికి టీడీపీ నుంచి కేవలం 23 మంది సభ్యులే ఎన్నికయ్యారని జగన్ ఎద్దేవా చేసేవారు. చంద్రబాబును సైతం నిండు సభలో అవమానించి పిచ్చిగా జగన్ ఆనందపడేవారు. కానీ 2024లో జగన్ జాతకం పూర్తిగా తిరగబడింది. వైసీపీ నుంచి కేవలం 11 మందే గెలుపొందారు. దీన్ని జగన్ ఇప్పటికీ జీర్ణించుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ జగన్లో మార్పు రాకపోవడంతో సొంత పార్టీ వాళ్లే జగన్ దగ్గరకు వెళ్లడానికి వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సీఎంగా బంపర్ మెజారిటీతో ఎన్నికైన చంద్రబాబును అభినందించే సంస్కారాన్ని కూడా జగన్ కోల్పోయారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా చంద్రబాబు ప్రభుత్వానికి సహకరిస్తాం అని కూడా జగన్ ప్రకటించలేకపోయారు. పొరుగున ఉన్న ఒరిస్సాలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్ ఓటమిని హుందాగా అంగీకరించి బీజేపీ ప్రభుత్వంతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అలాంటి నాయకుల్ని చూసి కూడా జగన్ ఏమాత్రం నేర్చుకోలేదు. పైగా అహంభావంతో రగిలిపోతూ కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తను చేసిన 5 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. కళ్ళు మూసుకుంటే మరో 5 ఏళ్లు ఇట్టే గడిచిపోతాయని తమ పార్టీ నాయకులకు జగన్ చెప్పడాన్ని చూసి ఆ పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి అనే మాటే లేదు. ఎంతసేపు బటన్ నొక్కుడు కార్యక్రమమే. ఇవే ఓట్లు తెస్తాయని జగన్ నమ్మారు. కానీ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు. అందుకే కళ్ళు మూసి జగన్కు జెల్లకొట్టారు.